అలాంటి ఇప్పుడు మొదలైందన్నట్టుందనమాట. సో, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. కొంచెం బయట క్రిటికల్ కండిషన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి అని జెప్పేసి. సో, చాలామంది వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు లాక్‌డౌన్ టైంలో వచ్చేసరికి ఈ కరోనా వల్ల ఆన్‌లైను ద్వారా ఇంటర్వ్యూలు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లిచ్చారు. మరిప్పుడు కరోనా కేసెస్ బీభత్సంగా ఉంది బయట. ఇప్పుడు మళ్ళీ జాబ్స్ పెరుగుతాయా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా? ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు చేస్తారా? అని చెప్పేసి ఫ్రెషర్స్ గూడా అడుగుతా ఉన్నారు. సో, ఇప్పుడు ఈ బయట సిట్యుయేషన్ ఎలా ఉంది? అసలు ఇక్కడున్న క్వైరీకి సొల్యూషన్ ఏంటి? అసలు ఆన్సర్ ఉందా దీనికి? వీటి గురించి నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బయట కరోనా కేసెస్ వచ్చేసరికి 4000 దాటిపోయినాయి. ఏపీలో 28 దాటినాయి. తెలంగాణలో 8 దాటినాయి. అంటే బయటికి తెలిసే లెక్క అది. అయితే కేంద్రం వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి కానీ పెద్ద భయపడేది ఏం లేదని చెప్తున్నప్పుడు కూడా అప్పుడు అంతే చెప్పారనుకోండి. మీరు మాస్కులు పెట్టుకొని మీ ప్రొటెక్షన్‌లో మీరుంటే ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఇక్కడున్న ప్రశ్న ఏంటంటే, అప్పుడు లాక్‌డౌన్ టైం అప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఇయన్నీ కూడా ఆన్‌లైన్‌లో జరిగినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇంకా హైబ్రిడ్ మోడల్ నడుస్తుంది. మళ్ళీ అదే సిట్యుయేషన్ వస్తదా అంటే, ఇప్పుడు మీరు ఒకటి గమనించాల్సింది. ఏంటంటే, ఇప్పుడు ఏఐ వచ్చేసరికి ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నిటిని కూడా రీప్లేస్ చేసేసిందండి. లాక్‌డౌన్ టైంలో వచ్చేసరికి అది టెస్టింగ్‌లో కూడా లేదు కాబట్టి, అప్పుడు ప్రాజెక్ట్‌లకి అంతమంది అవసరం కాబట్టి అంతమందిని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటదని చెప్పేసి నేనైతే భావించట్లా. వస్తాయి, జాబ్స్ వస్తాయి. కాకపోతే అప్పట్లాగా లక్షల్లో అయితే జాబ్స్ రావు. కానీ ఈ కేసెస్ వల్ల మీరు గనక ఇట్లా ఒక ఛాన్స్ చెప్పుకోవడానికి ఉంటది. ఏంటంటే ఇట్లా కరోనా వచ్చిందండి, అదండి, ఇదని అని చెప్పేసేసి ఆ విర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పుకున్నారనుకోండి, మీకు కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. అయితే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దండి మీరు. ఎందుకంటే ఫ్రెషర్స్ కన్నా కూడా ఎక్స్‌పీరియన్స్ కూడా తక్కువే ఉన్నాయి. కాకపోతే ఎక్కడో ఈ ఏఐ చేయలేని జాబ్‌లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అయితే మరి ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్ మనం చేయగలమా అంటే అది మీ కోడింగ్ ఎబిలిటీని బట్టి ఉంటుంది. మీరు మ్యాథమెటిక్స్‌లో గనక టాప్ అయితే కోడింగ్‌లో కూడా టాప్ అవుతారు. ఇదనమాట. అయితే బయట పరిస్థితులు అయితే బాలేదు. మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నాను.